గత కొంతకాలంగా శుక్రగ్రహం అనేది రవితో కలిసి కంబస్ట్ అయిపోయి మూడంలో ఉన్నాం అనమాట. అయితే ఈ సంక్రాంతి తర్వాత నుంచి శుక్రగ్రహం మళ్ళీ బలం పుంజుకోవడం, అలాగే ధనిష్ట నక్షత్రంలోకి అడుగు పెట్టడం వలన ఒక 5 రాసుల వారికి ఖచ్చితంగా ఒక 2 నెలల పాటు శుక్రగ్రహ ప్రభావం వలన చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి. అందులో మొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక పరంగా చాలా చక్కగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, పోగొట్టుకున్న డబ్బు మళ్ళీ పొందుతారు. వృషభ రాశి వారికి కూడా శుక్రగ్రహ ప్రభావం అనేది చాలా చక్కటి ఫలితాలను ఇవ్వబోతుంది. వ్యక్తిత్వంగా పరంగా, ఆనందం పరంగా, శ్రేయస్సు పరంగా చక్కటి ఫలితాలు రాబోతున్నాయి. కొత్త వాహనం కొంటారు. అలాగే చాలా వరకు ప్రేమ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. అవాహితులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెళ్లి జరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఇక తర్వాత రాశి సింహరాశి వారికి కూడా చాలా చక్కగా ఉంటుంది. సంక్రాంతి తర్వాత నుంచి సింహరాశి వారికి వ్యాపారాల్లో లాభాలు, ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతం పెరగడం వంటి మంచి ఫలితాలు, విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఇక తర్వాత రాశి కన్యారాశి వారికి కూడా శుక్రగ్రహ అనుగ్రహం వలన మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా వీళ్ళకి కోర్టు సమస్యలు ఉంటే అవి తీరిపోయే అవకాశం ఉంటుంది. పేరు ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక చివరగా కుంభరాశి వారికి సంక్రాంతి నుంచి శుక్రుడు యొక్క ప్రభావం వలన చాలా వరకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి, పొదుపు కూడా పెరుగుతుంది, వీరి మాటకు గౌరవం పెరుగుతుంది, అసంపూర్తిగా వదిలేసిన పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేసే అవకాశం ఉంటుంది, అన్ని రకాలుగా విజయాలు లభించే అవకాశం ఉంది.